సంపాదించడం కంట డబ్బు మెయింటైన్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద సబ్జెక్ట్. ఎస్ సార్. ఎందుకంటే కొంతమంది మామూలుగా సంపాదిస్తారు, కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది తాతలు ముత్తాతలు ఆస్తులు ఉంటాయి. ఏదే డబ్బు మాత్రం ఒకటే, నీ డబ్బు నా డబ్బు అని ఉండదు అక్కడ. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత ఉంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, పర్పస్ ఏంటి. ఇప్పుడు పర్పస్ అంటే ఉండడానికి ఇల్లు కావాలి, లేదా కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బులు కావాలి, మళ్ళీ కూతురు పెళ్ళి అయితే డబ్బులు కావాలి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు అర్థమైపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా మంచిదే. మనం స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. సో ఇది చూసి ఎలా పెడతాం, ఎలా డిసైడ్ అవుతాం అంటే స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక సబ్జెక్ట్, అదొక మెడికల్ ఎలాగో, కెమికల్ ఎలాగో, సాఫ్ట్వేర్ ఎలాగో, అట్లా ఫార్మా, ఇది కూడా ఒక సబ్జెక్ట్. దాని మీద అవగాహన ఉండాలి. ఎవ్రీ సెకండ్ దాని బతుకు మారిపోతుంటుంది. మీరు షేర్ మార్కెట్ స్టాక్ బ్రోకర్ చూసుకుంటే సిస్టమ్ దగ్గర ముఖం పెట్టుకుని కదలదు ఇటు అటు. స్టాక్ మార్కెట్కి వెళ్తే మీరు అంటే కన్ను మూసేలోటు కోట్లు రావచ్చు, కోట్లు పోవచ్చు. సో ఆ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవడం బెటర్. రెండు, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాస్ అయిన దాఖలాలు చాలా చాలా తక్కువ. 99% లాస్ అనేది ఉండదు. ఎప్పుడు లాస్ ఉంటుంది అంటే మీకు ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ దొరికిపోయింది, పేపర్ లేని ప్రాపర్టీ కొనేసారు, లీగల్ ఒపీనియన్ లేదు, ఈసీ లేదు, అలాంటివి ఏమంటే మీరు, లేదా ఎవడు మోసం చేశాడు, ఫ్రీ లాంచ్లో కొన్నారు, అవి మోసం అవుతాయి. బట్ అదర్వైజ్ దేర్ ఈజ్ నో హిస్టరీ దట్ రియల్ ఎస్టేట్లో పెట్టినట్లు. మీరు నిద్రపోతున్న